ఆధ్యాత్మిక నగరం కలియుగ వైకుంఠంలో పెను విషాదం చోటు చేసుకుంది. మరణ మృదంగం ధ్వనించింది. గోవింద నామాలతో మార్మోగాల్సిన తిరుపతి భక్తుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. ఆ ఏడుకొండలవాడి సన్నిధిలో పెను విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 భక్తులు మృత్యువాత పడగా 48 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ దుర్ఘటనపై విచారణకు ఆదేశించారు. తిరుపతిలోని బైరాగపట్టడిలోని రామానాయుడు పాఠశాలలో తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల కౌంటర్ దగ్గర తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు నివేదికను సమర్పించారు. డీఎస్పీనే ప్రధాన కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు దూసుకువచ్చారని, అందుకే తొక్కిసలాట జరిగిందని నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీఎం మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిలను సస్పెండ్ చేశారు. అలాగే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్, ఎస్పీ సుబ్బారాయుడు, జేఈఓ గౌతమి వీరిని బదిలీ చేస్తామని తెలిపారు. తిరుమల ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తప్పు జరిగింది, క్షమించాలని కోరారు. తిరుమల తిరుపతిలో ప్రక్షాళన జరగాలని, సామాన్యుల దర్శనాలపై దృష్టి పెట్టాలన్నారు. మృతుల కుటుంబాల ఇంటికి వెళ్లి టీటీడీ సభ్యులు క్షమాపణలు చెప్పాలన్నారు. దేశాన్ని దిగ్భ్రాంతికి లోను చేసిన ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ తదితరులు సంతాపం ప్రకటించారు. తిరుపతి ఘటన నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి. క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలో అధికారులు, పాలక మండలి సభ్యులు తెలుసుకోవాలి. అయితే సీఎం, డిప్యూటీ సీఎం సంతాప ప్రకటన పేరిట ఉద్యోగుల్ని బాధ్యులుగా ప్రజల ముందు నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చాలా మంది ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబానికి ఆర్థిక, ఉపాధి సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.